హాయ్ అండి. వెల్కమ్ టు భాగ్య క్రాఫ్ట్ ఐడియాస్. నా ఛానల్ని ఫస్ట్ టైం మీరు చూసినట్లయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు వీడియోలో వులెన్తో బంతి పువ్వులు మ్యారీగోల్డ్ అంటారు కదండి, ఎలా రెడీ చేసేసుకోవాలో చూపిస్తాను. ఇవి మనం పూజా మందిరానికి కానీ దర్వాజాకి కానీ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. ఇవి రెడీ చేసేసుకోవడానికి నేను వులెన్ తీసుకున్నాను. అలాగే ఈ విధంగా ఒక టిక్కీ దొరుకుతుందండి. మనం ఫ్లవర్ తయారు చేసుకోవడానికి ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు, 15 రూపీస్లో దొరుకుతుంది. ఇలా మనము ఇలా ఒక ముడి వేసేసుకొని జాయిన్ చేసుకోవాలి, దాంట్లో వేసేసుకోవాలి, ఎందుకంటే ఊడిపోతుంది. అలా పెట్టేసి చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అవి మొత్తం 12 ఉంటాయండి. మిడిల్లో ఇటు 5 అటు 5 వదిలేసి దానికి స్ట్రైట్గా తీసుకోవాలి స్టార్టింగ్. తర్వాత దానికి రాకుండా సైడ్ దానికి ఇలా తీసేసుకోవాలి. ఇలా క్రాస్గా రావాలండి. చూడండి, మీరు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది. ఇలాగా మళ్ళీ క్రాస్గా ఈ పక్క క్రాస్గా పక్కన దానికి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనం పట్టుకున్నప్పుడు ఆ ఉల్లెనే దారము ఆటోమేటిక్గా ఇలా క్రాస్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగే పూర్తిగా ఇలాగే సేమ్ ప్రాసెస్లో చుట్టుకుంటూ రావాలండి. ఎంత పెద్ద కనీసము ఒక 20 రౌండ్స్ అయితే అలా తిప్పితే మీకు అందమైన బంతి ఫ్లవర్ రెడీ అయిపోతుందండి. ఇలాగా మనకి బయటికి రాకుండా ఉండే విధంగా కొంచెం చేతితో టైట్గా పట్టుకొని చేయాలండి. తర్వాత కొంచెం దారాన్ని తీసుకొని కట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు మనం దాన్ని సూదికి దారం ఎక్కించి ఇప్పుడు నేను చూపించే విధంగా చేసుకోవాలి. చూడండి, ఇలాగా ఫస్ట్ ఎక్కడైతే దారం ఉందో అక్కడ ఈ హోల్లో ఇప్పుడు ఇక్కడ దారం ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఇలా సూదిని బయటికి తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మిడిల్ పార్ట్లో కింది నుంచి తీయాలండి. కింది వైపున కొంచెం దారం ఉంచుకోవాలండి, మొత్తం తీసేయద్దు, కొంచెం ఉంచేసి ఇప్పుడు ఎక్కడైతే మనము స్టార్టింగ్ పాయింట్ ఉందో అక్కడ మళ్ళీ ఇలాగా కుచ్చేస్తే చూడండి, నేను కింద కొంచెం ఉంచాను దారం, అందులో నుంచి ఈ దారాన్ని తీయాలి. అయితే అక్కడ ముడి పడిపోతుంది, మళ్ళీ అది ముడి పడిపోతుందండి. తర్వాత మళ్ళీ మిడిల్ పార్ట్లో అలాగే కుచ్చేసి కింది పార్ట్లో కొంచెం ఉంచుకోవాలండి దారము. తర్వాత మనం ఫస్ట్ చేసిన దాని పక్కన ఇలాగా కుచ్చేసి అందులో నుంచి సూదిని తీయాలండి. అక్కడ ముడి పడిపోయి మనకు ఫ్లవర్ అనేది కరెక్ట్గా వస్తుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, మిడిల్లో గుచ్చుతూ సైడ్కి దాని పక్కన ఇలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగే చేసుకుంటూ రావాలండి. ఇలాగే పూర్తిగా చేసేసుకోవాలి. నేను పూర్తిగా చేసేసానండి. తర్వాత వీటిని ఇలా ప్రెస్ చేస్తే బయటికి వచ్చేస్తుంది. వచ్చేసిన దాన్ని కొంచెం కట్ చేసేసి ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసి మనం స్టార్టింగ్ ముడి వేసుకున్న పార్ట్ ఉంటుంది కదా, అదేన్ని ఈ లాస్ట్ భాగాన్ని ఇలాగా ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు మనకు ఫ్లవర్ ఎక్కడికి ఊడిపోదు అసలుకే మనం వాష్ చేసినా కానీ అసలు ఊడిపోదు, ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఇలా తర్వాత వీటిని ఇలా మనం విడిగా విప్పుకుంటే మనకు కొంచెం పెద్దగా ఫ్లవర్ లాగా కనిపిస్తుంది. సేమ్ రియల్ ఫ్లవర్ బంతి పువ్వులాగే ఉంటుందండి. మీకు ఇంకా కాస్త ఎక్కువ పెద్ద కావాలంటే ఇంకా కూడా చేసుకోవచ్చండి. చూడండి, ఇలా ఎంత బాగుందో కదా. నేను 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నానండి, ఎల్లో అండ్ ఆరెంజ్. ఇలాగా వీటిని కూడా ఆల్టర్నేట్గా పెడుతూ మనకు కావలసిన అంటే మనం దేవుడికి కానీ పెట్టుకోవచ్చు, లేదంటే మనకు దర్వాజాకి కూడా ఇంటికి గుమ్మానికి కూడా పెట్టుకోవచ్చండి. చూడండి, నేను మీకు ఎంత సైజు ఎంత పొడవు కావాలనుకుంటే అన్ని ఎక్కువ ఫ్లవర్స్ రెడీ చేసేసుకోవాలి. తర్వాత వీటికి కాడలు మనకు గ్రీన్ కలర్లో ఉంటాయి కదా, వీటిని వేరుగా చేసేసుకోవాలి. ఇలాగ నేను 2 విధాలుగా చూపిస్తానండి. కింద కాడ ఎలా చేసుకోవాలో, మీకు క్రోషియా వచ్చి ఉంటే క్రోషియాతో కూడా చేసుకోవచ్చు. క్రోషియా రాదు ఇలా అంటే చూడండి, ఇలాగా ఒక పేపర్కి
ఒక అట్ట ముక్కకి ఇలా చుట్టేసుకోవాలి. కనీసం ఒక 15 రౌండ్స్ అయితే చుట్టాలండి. తర్వాత కొంచెం దారం ఉంచుకొని ఇలా కట్ చేసేసి ఏదైనా సూదికి ఈ దారాన్ని కుచ్చుకోవాలి. తర్వాత ఇలా సైడ్స్కి జాయింట్స్ చేసేయాలండి. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నాట్ వేసేసేయాలి. ఈ పక్క కూడా ఇలాగే నాట్ వేసేస్తే ఆ ఉలెన్ అనేది ఎక్కడికి అటు ఇటు పోకుండా మనకి కాడలాగా చక్కగా సెట్ అయిపోతుంది. ఇలా 2 సార్లు నాట్ వేసేసుకోవాలి. అంతే అండి, కట్ చేసేసుకుంటే మనకి కాడ రెడీ అయిపోతుంది. ఈ ఎక్స్ట్రా పార్ట్ని లోపలికి దూర్ చేసేయండి. ఇది తీసేయండి. చూడండి ఎంతో ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇలా కూడా మీరు రెడీ చేసేసుకోవచ్చు. లేదంటే క్రోషియాతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇలాగా ఫస్ట్గా మనం ఎన్ని చేసుకుంటామో అన్నింటిని మనం చేసుకున్న వాటన్నింటినీ ఇలాగ ఒక దారానికి కుచ్చేసుకోవాలి. కుచ్చేసుకున్న తర్వాత ఈ సూదిని తీసేసి ఇలా క్రోషియాని, ఒకవేళ మీకు ఈ క్రోషియా చేయడం వచ్చు అనుకుంటే ఇలా చేసుకున్నా అని చాలా బాగుంటుందండి. ఇలాగ చూడండి, ఈ ఫస్ట్ మనం చేసుకున్న చైన్స్లో అదే చైన్లో కుచ్చుకుంటూ ఇలా చేసేసుకుంటే ఇట్లా లూప్ ఒక 7-8 టైమ్స్ ఇలా చేసేసుకొని లాస్ట్కి అందులో నుంచి ఇలా తీసేయాలండి. అన్నింటిలో తీసేసి ఒక చైన్ వేసేస్తే నాట్ రెడీ అయిపోతుంది. మీరు అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు అండి. తర్వాత 2 చైన్లు 3 చైన్లు వేసేసి ఈ ఫ్లవర్ని ఇలా లాగి చూడండి రెడీ అయిపోతుంది. తర్వాత 2 చైన్స్ మళ్ళీ ఇదే విధంగా మళ్ళీ అలాగే లూప్ చేసేసుకొని తర్వాత చూడండి ఇలాగా మనకి కాడలాగా ప్రిపేర్ అయిపోతుంది డైరెక్ట్. ఇలా కూడా చేసేసుకోవచ్చు. మీకు నచ్చిన విధంగా 2 రకాలుగా చూపించండి. 2 రకాలుగా చేసేసుకోండి. నేను ఇవి ఇలా అట్టముక్కకి చుడుతూ ఇలా నేను కాడలు రెడీ చేసేసుకున్నాను. వీటిని ఎలా కుచ్చుకోవాలో చూపిస్తాను. ఇలా కొంచెం దారం తీసుకోండి, ఉలెను. ఫస్ట్ కాడ కుచ్చుకోవాలి. దీనికి ఎటువంటి పూసాలు అవసరం లేదండి. ఇలాగా ఫ్లవర్ని కుచ్చేసుకోండి. ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఆ క్రోషియా చేయడం కన్నా ఇది ఇలా చేసేసుకొని కుచ్చుకోవడము చాలా ఈజీ మెథడ్ అండి. మనం పువ్వులు ఎలా గుచ్చుకుంటామో అదే విధంగా సేమ్ ప్రాసెస్లో అంతే అండి. ఇలా అన్నింటినీ ఇదే విధంగా కుచ్చుకోండి. చాలా బాగుంటుందండి. ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి కొందరికి ఫ్లవర్స్ దొరకకపోయినా కానీ ఇలాంటివి చేసి పెట్టుకుంటే సంవత్సరాల తరబడి చాలా బాగుంటుందండి. నేను చేసినవి ఎన్నో కొన్ని సంవత్సరాలవి ఇప్పటి వరకు ఉన్నాయండి. మనం వాష్ చేసుకోవచ్చు. ఏ పండగలకైనా కానీ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ లాగా కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి. నేను చేసిన ఈ ఫ్లవర్స్ని గుమ్మానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి పెడితే ఎంతోమంది చూసి ఇవి రియల్ ఫ్లవర్సా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇదే అండి, నేను చేసి కొన్ని సంవత్సరాలు అవుతుందండి, 5-6 ఇయర్స్ అవుతుంది. అయినా కానీ చెక్కు చెదరకుండా ఉంది. నేను ఇది క్రోషియాతో చేశానండి. లీఫ్ పార్ట్ జాయిన్ చేశాను, మీకు చూపించాను కదా. ఇది నేను యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు చేశానండి. ఇది నేను చూపిద్దాం మీకు అని చెప్పేసి ఇది చేశాను. చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.